అందరికి నమస్తే. అనుగుల రాకేష్ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి. ఆయన ఓడిపోయిండు, సెకండ్ ప్లేస్ వచ్చింది. అయితే గట్టి పోటీ ఇచ్చిండు. తిరుమలనకు రాకేష్ రెడ్డి చాలా గట్టి పోటీ ఇచ్చిండు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ అంత గట్టి పోటీ ఇవ్వడం కూడా ఒక హాట్ టాపికే. ఎందుకంటే 12,000 మెజార్టీతో తిరుమల ఎమ్మెల్సీగా గెలిచిండు గ్రాడ్యుయేట్ కోటాలో. రాకేష్ రెడ్డి కనుక ఒక 6,000 లీడు దాటితే, అంటే ఒక 6,000 ఓట్లు కనుక సంపాదిస్తే ఉల్టాపల్టా అది రిజల్ట్. అట్లాంటి సిచ్యువేషన్ తిరుమలకున్న అడ్వాంటేజెస్ రాకేష్ రెడ్డికి లేవు. ఎందుకు లేవు, ఏమైంది, బీఆర్ఎస్ అభ్యర్థి ఎందుకు ఓడిపోయాడు? తిరుమలకేమో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంత సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆయనకు ఒక ప్రత్యేకమైన టీం ఉంది. తిరుమలన్న టీం అని ఒకటి తయారు చేసి పెట్టుకున్న వ్యవహారం మనం చూస్తున్నాము. ఇదంతా ఉంది. కానీ ఈయనకు వచ్చేవరకు ఏమైందంటే ఈయన బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చేసిండు. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత నల్గొండ, వరంగల్, ఖమ్మం క్యాండిడేట్గా ఆయన ప్రకటించేసిండ్రు. నిజానికి ఈయన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్లో చేరిన రాకేష్ రెడ్డి, అంతకుముందు బీజేపీలో ఉండే మనందరికీ తెలుసు. అయితే ఈయన అభ్యర్థిగా ప్రకటన కూడా చాలా ఆలస్యమైంది. నిజానికి బీఆర్ఎస్ అధిష్టానం కనుక కొంత అడ్వాన్స్గా ప్రకటించింటే రాకేష్ రెడ్డిని రిజల్ట్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేదన్న చర్చ ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ కోటా అనేది సడన్గా ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ లాగా సడన్గా అభ్యర్థిని ప్రకటించడం, డైరెక్ట్గా పోయి నామినేషన్ చేయడం, డైరెక్ట్గా ప్రచారం స్టార్ట్ చేయడం అట్లా ఉండదు. దీనిలో ఎన్రోల్ చేయాలి, ఓటర్స్ని ఎన్రోల్ చేయాలి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళందరూ, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఓటర్కు నమోదు చేసుకోరు చాలామంది. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో మొత్తం ఉన్నది ఎంతమంది? 4,60,000 మంది ఓటర్లు. మరి గ్రాడ్యుయేట్స్ అంతమందే ఉన్నారా? చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరు దానిపైన. అదంతా ఎవరైనా అభ్యర్థి పర్టికులర్గా వాళ్ళు ఎన్రోల్ చేపిస్తే అప్పుడు చేసుకుంటారు. రాకేష్ రెడ్డి నిజానికి ఎన్రోల్ చేసుకోలేదు. ఎలక్షన్కు జస్ట్ 10 days బిఫోర్ నామినేషన్కు ముగింపుకు 2 రోజుల ముందు రాకేష్ రెడ్డిని క్యాండిడేట్గా ప్రకటించారు. క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత అక్కడ ఎవరు అప్పటికే అయిపోయింది, ఎన్రోల్మెంట్ డేట్స్ అవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి. ఎన్రోల్మెంట్ చేసే అవకాశం రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఎన్రోల్మెంట్ చేయలేదు. ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే తప్ప కొత్తగా వీరు ఎన్రోల్మెంట్ చేసింది తిరుమలన దాదాపు 70,000 నుంచి 80,000 ఓట్లు ఎన్రోల్మెంట్ చేసిండ్రు. అయితే రాకేష్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ లీడర్ల నుంచి కూడా అంత సపోర్ట్ రాలేదు. నల్గొండ నుంచి కొంత సపోర్టు ఫస్ట్లో రాలేదు. అసలు నల్గొండ జిల్లా నుంచి నేను చెప్పేది, నల్గొండ జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఫస్ట్లో అసలు సపోర్ట్ దొరకలేదు. తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ రంగంలో దిగి ప్రచారం అవన్నీ చేస్తున్న టైంలో నల్గొండ లీడర్లు అంతా సెటరేట్ అయినరు, కొంత పని చేసిండ్రు. నల్గొండ అసెంబ్లీలో ఎక్కువ సీట్లు వచ్చినాయి రాకేష్ రెడ్డికి. నల్గొండ అసెంబ్లీలో తిరుమలకు తక్కువ వచ్చినాయి. నల్గొండ అసెంబ్లీలో నిజానికి తిరుమలన్న నల్గొండ అసెంబ్లీలో కనుక ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎక్కువ వస్తే ఫస్ట్ రౌండ్లోనే బయటపడుతుండే. తిరుమలకు దెబ్బ కొట్టింది నల్గొండ అసెంబ్లీ. అక్కడ కంచర్ల భూపాల్ రెడ్డి బాగా ఒరిగేసినట్టుగా కనిపించింది నాకు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. అందుకే రాకేష్ రెడ్డికి ఎక్కువ పడే ఓట్లు. నిజానికి తిరుమలను ఇద్దరు జర్నలిస్టులు మోసం చేసినట్ట సందర్భం ఇది కాబట్టి చెప్తున్నా నేను. పాపం మనోని ఇద్దరు జర్నలిస్ట్ ఎట్లా మోసం చేసినట్టే, ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ ఏదనంట, ఒక ప్రముఖ ఛానల్ అంట నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. నేను మొత్తం లోకల్ లీడర్లను, బీఆర్ఎస్లో ఉన్న లీడర్లను అందరిని మేనేజ్ చేస్తా అని చెప్పి ఏదో డబ్బులు తీసుకున్నారంట, 60 లక్షలు అని చెప్తున్నారు. ప్రచారంలో ఉంది, వాట్సాప్ గ్రూపులో తిరుగుతూ ఉంది. ప్లస్ ఇంకొక మెయిన్ ఛానల్ రిపోర్టరు నేను మీడియాని మొత్తం మేనేజ్ చేస్తాను అని చెప్పి 30 లక్షలు తీసుకున్నానంట. ఛానల్ రిపోర్టరు, ఆ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ఎవరో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ తిరుమలను మోసం చేసి నల్గొండ అసెంబ్లీలో మోసం చేసిన, అందుకే నాకు ఫస్ట్ ప్రియారిటీ ఓటు వల్లేదని ఒక చర్చ ఉంది. అయితే రాకేష్ రెడ్డికి ఎక్కువ ఓటే ఓట్లు అక్కడ. ఇంకా మిగతా మాజీ ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్కి మాజీ ఎమ్మెల్యేలే కదా, ఇద్దరే ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళకు ఉన్నది. మొత్తం 34 కాన్స్టిట్యున్సీల గ్రాడ్యుయేట్ కోటా ఎలక్షన్స్లో ఇద్దరే ఎమ్మెల్యేలు, పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యే, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నిజానికి పల్లా రాజేశ్వర రెడ్డి ఈ ఎలక్షన్ని భుజాన వేసుకొని మోసిండు. పల్లా రాజేశ్వర రెడ్డి రాకేష్ రెడ్డి గెలిపినకే ఆయన ఎలక్షన్ లాగానే ఫీల్ అయ్యి చేసిండు. అది మాత్రం చాలా క్లియర్గా కనిపించింది. కానీ మిగతా వాళ్ళు చాలామంది పైన పనిచేసిండ్రు. నల్గొండ కొంత సెటరేట్ అని చెప్పిన కదా, వరంగల్లో అయితే అసలు పని చేయలేదు. అసలు రాకేష్ రెడ్డి పని చేయనీయలేదు. రాకేష్ రెడ్డి పని చేద్దామంటే కూడా పని చేయనీయలేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఆడ. ప్రతి అసెంబ్లీకి వాళ్ళే ఇన్ఛార్జీలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలు, గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు. వరంగల్ వెస్ట్లో అయితే 0 రాకేష్ రెడ్డికి సపోర్ట్. ఈవెన్ లాస్ట్లో పోల్ మెన్ వెంట కూడా ఎవరు సహకరించలేదు.
కార్పొరేటర్స్ని కూడా వర్క్ చేయించలేదు. ఎందుకో తెలియదు, వరంగల్ వెస్ట్లో అట్లాంటి సిచ్యువేషన్ రాకేష్ రెడ్డికి ఎదురైంది. అది ప్రత్యక్షంగా కనబడ్డది. మాజీ ఎమ్మెల్యేలు చాలామంది మాకేం సంబంధం, రాకేష్ రెడ్డి ఎవరు, రాకేష్ రెడ్డితో మాకేం సంబంధం ఓన్ చేసుకోలేదు. రాకేష్ రెడ్డి మా పార్టీ అభ్యర్థి అని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. చాలామంది మమ్మల్ని అడిగి ప్రకటించినా రాకేష్ రెడ్డిని అని అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మమ్మల్ని అడిగి ప్రకటించినరా, ఎవరిని అడిగి ప్రకటించిండ్రు, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు లేరా, రాకేష్ రెడ్డికి ఎందుకు ఇచ్చిన టికెట్, ఎవరిని అడిగి ఇచ్చిండ్రు, మాతో మీటింగ్ పెట్టి ఇచ్చిండ్రా, మేమెందుకు గెలిపియాలి, మేమెందుకు ఓట్లు వేపియాలి, మేమెందుకు తిరగాలి, వాళ్ళు సహకరించకపోను మళ్ళీ కొంత యాక్టివ్ కూడా చేసిండ్రు కొంతమంది. నిజానికి బీఆర్ఎస్ కార్యకర్తలు వర్క్ చేసిండ్రు. నేను కొంతమందితో మాట్లాడినా గ్రౌండ్లో ఏం జరిగింది అని. అటు ఇటు అన్ని పార్టీ వాళ్ళతో మనం మాట్లాడుతుంటాం కదా. కార్యకర్తలు చాలా హార్డ్గా పనిచేసిండ్రు. రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి గ్రాడ్యుయేట్ కూడా గెలిపించాలని కార్యకర్తలు చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు. వరంగల్లో అయినా నల్గొండలో అయినా. ఖమ్మం కొద్దిగా డిఫరెంట్ ఉంది, చెప్తా ఖమ్మం గురించి. ఖమ్మంలో ఏమైందో ఈ రెండు జిల్లాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్యకర్తలు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసిండ్రు రాకేష్ రెడ్డి కోసం. రాకేష్ రెడ్డిని గెలిపించాలని వచ్చి తీవ్ర ప్రయత్నాలు. మాజీ ఎమ్మెల్యేలు సహకరించకపోయినా, మండల స్థాయి లీడర్లను సహకరించేందుకు ముందు రాకపోయినా, మండల స్థాయి లీడర్లను సహకరించొద్దని వీళ్ళంతా హుకుం జారీ చేసిన, లాస్ట్ నైట్ కూడా కనీసం సపోర్ట్ చేయకపోయినా క్యాడర్ మాత్రం చాలా గట్టిగా పనిచేసింది. బీఆర్ఎస్ క్యాడర్ పనిచేసింది. మధ్యలో వీళ్ళు చెడగొట్టారు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు కొంతమంది చెడగొట్టారు. ఖమ్మం జిల్లా బాగా దెబ్బకొట్టింది రాకేష్ రెడ్డికి. ఖమ్మం జిల్లాలో కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే భద్రాచలం, పాలేరు, సత్తుపల్లి ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలు అయితే 10% ఓట్లు కూడా వాళ్ళే రాకేష్ రెడ్డికి. 10% ఓట్లు కూడా పల్లె. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ క్యాడరు సరిగా లేకపోవడం. ఎమ్మెల్సీ తాత మధు కొంత వర్క్ చేసినట్టు కనిపించింది. ఖమ్మంలో పనిచేసిండు తాత మధు, కొంత పనిచేసిండు. మిగతా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎవరు అసలు పట్టించుకోనే లేదు. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తే, అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు మిగతా నేతలు అయితే అసలు ఏం సంబంధం, బీఆర్ఎస్ పోటీ చేస్తుందా, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏంది, మాకేం సంబంధం రాకేష్ రెడ్డితో అన్నట్టున్నారు. ఖమ్మంలో తాత మధు వర్క్ చేసిండు ఎమ్మెల్సీ. ఇట్లా చాలామంది, జగదీష్ రెడ్డి కొద్దిగా ఫస్ట్లో స్ట్రైక్ చేసిన తర్వాత పనిచేసినట్టు మళ్ళీ కనిపించింది. కొంతమంది అయితే ఇక వర్క్ చేయడంలో కూడా చాలా డిఫరెన్సియేషన్ చూపించారు. ఏదో వర్క్ చేసినామంటే చేసినాం, లేకపోతే లేదు ఏదో పైన తూతు మంత్రంగా చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సోషల్ మీడియా టీం బాగా పనిచేసింది బీఆర్ఎస్కు నిజానికి. అందుకే అంత గట్టి పోటీ ఇచ్చారు. లేకపోతే తిరుమల అన్న చాలా ఫస్ట్ ప్రియారిటీలోనే గెలిచేవాడు. చాలా గట్టి పోటీ ఇచ్చింది, గట్టిగా వర్క్ చేసింది, కార్యకర్తలు వర్క్ చేసింది కాబట్టి ఆ మాత్రం ఆ ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి. నిజానికి నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసినాం కదా, మొత్తం నిరుద్యోగులంతా వన్ సైడ్ కాంగ్రెస్కి వేసిండ్రు. కానీ వీళ్ళకి వచ్చే వరకు నిరుద్యోగులు ఓట్లు వేసిండ్రు. జివో 46 బాధితులు అశోక్ సార్కి వేసిన వాళ్ళు తిరుమలకి ఎంతమంది వేసిండ్రు, రాకేష్ రెడ్డికి అంతమంది వేసిండ్రు. జివో 46 బాధితులు నిరుద్యోగులు. అసెంబ్లీ ఎలక్షన్స్లో చూపించినంత వ్యతిరేకత బీఆర్ఎస్ మీద చూపించలేదు. టీచర్లు 90% తిరుమలకి వేసిండ్రు. 10% మంది టీచర్లకు మాత్రం బీఆర్ఎస్ మీద ఇంకా కోపం ఉందని అర్థమైంది ఈ ఎలక్షన్తో. టీచర్లు తిరుమల మల్లన్న మీద అభిమానంతో వేసిండ్రా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిమానంతో వేసిండ్రో తెలియదు. బట్ వాళ్ళంతా టీచర్లు చాలామంది 90% అంతా కూడా తిరుమలని కొట్టేసింది గ్రాడ్యుయేట్ కోటాలో. ఇంకా మిగతా వర్గాలు కొన్ని వర్గాలు అటు ఇటు ఉన్నారు. అయితే అశోక్ సార్ను మాత్రం కాంగ్రెసే దించింది అనేది మాత్రం ఈ రిజల్ట్ చూసిన తర్వాత చాలామంది కొంత ఇదే రుజువు అని చెప్తున్నారు. తిరుమలన్నకు గెలిపించడానికి అశోక్ సార్ను రంగంలోకి దింపింది కాంగ్రెసే. బల్మూరు వెంకట వాళ్ళు అశోక్ సార్ను దింపిన లైన్లకి. ఎందుకంటే అశోక్ సారు నల్గొండలో అశోక్ సార్కు పడ్డాయి ఓట్లు, తిరుమల కన్నా ఎక్కువ అశోక్ సార్కు పడ్డాయి. వాళ్ళు అశోక్ సార్కు కనుక ఓట్లు పడకపోతే అవి కూడా ఇంకొకరికి పడేది కదా. అశోక్ సార్కు వల్లనే తిరుమలకు లాభం జరిగింది, నష్టమేం జరగలేదు అనేది చాలామంది చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెసే దింపింది ఆయన అనేది ఒక చర్చ ఒకటి ఉంది. ఎనీవే ఎలక్షన్స్లో ఎట్లా వర్క్ అయింది, నేను తిరుమల ఎట్లా గెలిచిండో చెప్పినా నిన్న, ఇలా రాకేష్ రెడ్డి ఎట్లా ఓడిపోతుండో చెప్పిన, ఎట్లా ఓడిపోయిండో చెప్పిన, బీఆర్ఎస్లో సిస్టమ్ ఎట్లా పనిచేసింది చెప్తున్నా. తెలంగాణలో బీఆర్ఎస్లో ఎవరు ఎట్లా పనిచేసిండ్రు, ఎవరు ఎట్లా చేసిన అనే విషయాన్ని నేను ఉన్న విషయాన్ని చెప్పిన. దీనిలో రాకేష్ రెడ్డి గెలిచే క్యాండిడేట్ అని అందరూ అన్నారు కదా, ఫస్ట్ నుంచి కూడా రాకేష్ రెడ్డి గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు అన్నారు కదా, అయినా ఎట్లా ఓడిపోయిండు అనే విషయాన్ని కొంత వివరణిద్దాం అనే ప్రయత్నం చేసిన. సేమ్ టైం గట్టి పోటీ అయితే ఇచ్చింది. దీనిలో అయితే ఏం లేదు, ఎందుకంటే
ఒక 6,000 ఓట్లు అటు ఇటు అయితే తీర్మానం వలన ఓడిపోతాడు అట్లాంటి సిచ్యువేషన్. కాకపోతే డబ్బులు వంచడంలో మాత్రం అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. అన్ని పార్టీలు డబ్బులు వంచింది నిరుద్యోగులకు ఒకేరే కాదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు. దాంట్లో అందరు పోటీ పడ్డారు. కొన్ని పైసలు అటు కొన్ని పైసలు ఇటు. బీఆర్ఎస్కి అయితే కింది స్థాయిలో డబ్బులు కూడా కిందికి రీచ్ అయినట్టు కనపడలేదు. తీర్మానం అన్న డబ్బులు కూడా కిందికి చాలా వరకు రీచ్ కాలేదు. పెట్టిన డబ్బులు నేను చెప్పినా ఇందాక ఇద్దరు జర్నలిస్టులు ఏమో చేశారని అట్లాంటి కథలు నడిచినాయి దానిలో. ఎనివే రాకేష్ రెడ్డి ఓటమికి ప్రధానమైన కారణాలు అయితే ఇవే కనిపించినాయి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.